వాట్? నో, 2 minutes. డోర్ క్లోజ్. నో. సో హాయ్ గైస్, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. సో ఈ వీడియో చేద్దామని గత 4-5 వీక్స్గా అనుకుంటున్నాను. అండ్ వ్లాగ్స్ పెట్టట్లేదు, దానికోసం మామూలుగా అడుగుతూ ఉంటారు. బట్ లేటెస్ట్గా ఒక వ్లాగ్ పెట్టా, ఫ్రైడే వ్లాగ్ అని చెప్పి. దానికి వచ్చిన కామెంట్స్ అయితే నిజంగా నన్ను సర్కాస్టిక్గా తిట్టిన వాళ్ళు అంతమందో. ఒక కామెంట్ చాలా నచ్చింది, ఎవరో కానీ చూస్తాను కామెంట్స్లో పేరు. ఓ అక్కకి ఛానల్ ఉందని గుర్తుందా, ఇంకా ఆ రోజు గుర్తొచ్చిందా నీకు? కొంతమంది అయితే ఇవాళ వాన పడింది హైదరాబాద్లో అక్క వీడియో పెట్టడం వల్ల అని అంత క్యూట్గా సర్కాస్టిక్గా తిడుతూ ఎంత బాగా కామెంట్స్ పెట్టారో. ఐ లైక్ ఇట్. నాకు యాక్చువల్లీ ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక ప్రొడక్టివ్ వ్లాగ్ చేశాను అండ్ ఆ రెస్పాన్స్ కూడా చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది అనమాట. ఓకే, పీపుల్ రియల్లీ లవ్ మీ అని. బికాజ్ మీలో నాకు ఎవరన్నా బయట కనిపిస్తుంటారు కదా, కనిపించినప్పుడు మాట్లాడినప్పుడు ఏదో ఆ వీడియో చెప్తారండి, పాత వీడియో. ఆ వీడియోలో ఆ రెసిపీ చూసాను, లేకపోతే మీరు చెప్పిన పాయింట్ బాగా నచ్చింది అని. నేను ప్రొఫెషనల్ని కాదు, పేరెంటింగ్ ప్రొఫెషనల్ కాదు, నేను కుకింగ్ ప్రొఫెషనల్ కాదు, ఏమీ కాదు. వాట్ ఎవర్ ఐ డిడ్ డే 1 నుంచి కూడా టిల్ డేట్, ఇట్స్ మై సెల్ఫ్ రిఫ్లెక్షన్. నాకు తెలిసింది, నేను తెలుసుకుంది, మన చిన్నప్పటి నుంచి కొన్ని వింటున్నవి అవన్నీ కలిపి వాట్ ఎవర్ ఐ ఫీల్ నేను అది చెప్పాను. నేను ఏ వ్లాగ్లోనే వాయిస్ ఓవర్ ఈ పాయింట్ ఇలా దీని తర్వాత ఇది మాట్లాడాలని ఎప్పుడు లైక్ పాయింట్ వైజ్ రాసుకొని కూడా రాసుకోలే. ఆ రోజు జరిగిన అప్పుడు నా మనసులో ఏం అనేది అదే నా వాయిస్ ఓవర్ అనమాట. సో దట్ సింపుల్. ఇప్పుడు వ్లాగ్స్ ఎందుకు పెట్టట్లేదు క్వశ్చన్. చాలామంది బ్రేక్ తీసుకుంటారు, కొంతమంది వద్దనుకుంటారు. నేను కూడా చాలాసార్లు ఇదే లాస్ట్ వీడియో, నాకు ఇంకా నేను యూట్యూబ్లోకి రాను అని చేయడానికి చాలాసార్లు అనిపించేది అనమాట. కానీ అగైన్ నోను. సో మన సైన్ వేవ్లా ఉంటుంది. మనం ఎప్పుడైనా లో చూసినప్పుడు హై ఎప్పుడు వస్తుందో మనం వెయిట్ చేయాలి తప్ప దిస్ ఈజ్ ద ఎండ్ అనుకోకూడదు అనేది నా లైఫ్ రూల్ అనమాట. సో ఇది బ్రేక్, అదే మూవీ డైలాగ్ లాగా తీసుకోలేదు, వచ్చింది అన్నట్టు. ఎప్పుడైతే మనకి సో ఇంత సంపాదించాలో, లేకపోతే ఇన్ని వ్యూస్ రావాలి, ఎప్పుడు మన కాంపిటీషన్లో ఉండాలి, లైమ్లైట్లో ఉండాలి, చాలా ఇది ఉంటుంది. అవి కూడా మంచి విషయాలు, అవి చెప్పను. నాకు అవి ఏమీ మోటివేషన్ ఇవ్వవు. నాకు ఎప్పుడైతే ఒకటి బాగా జరిగింది నా లైఫ్లో, ఆర్ఎల్స్ నేను రికార్డ్ చేయగలిగాను, ఒక కాన్సెప్ట్ అనుకుని దాన్ని పెట్టగలిగాను, దట్ ఈజ్ మై మోటివేషన్ అనమాట. సో అబ్బాయి ఈ వీడియో పెడితే చాలా నచ్చుతుంది అందరికీ అని నాకు అనిపిస్తుంది. అలా లైక్ అనిపించడం అదేంది లేనప్పుడు నేను చేయలేను కదా. సో అలాగ తెలియకుండా గ్యాప్ వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు నా పాత వీడియోస్ కొన్ని ఆదిత్య పుట్టినప్పుడు వీడియోస్ చూస్తే కొన్నిసార్లు చెప్పేసాను కూడా ఓపెన్గా. ఏంటంటే ఒక రోజు జరుగుతుంది మన అందరి లైఫ్లో, మెయిన్గా అమ్మాయిలు. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ జరిగింది, ఆ ఫంక్షన్లో ఏదైనా గొడవ అయిందనుకోండి, మనకి ఏదన్నా మామూలు వాళ్ళు అయితే ఏంటి, ఆ రోజు ఏదో ప్రాబ్లం అవుతుంది కదా, కొంచెం గొడవలు అవుతాయి, మాటలు అవుతాయి, కొన్ని మాటలు మనం పడతాం, మనం అనేస్తాం, చాలా నెగిటివిటీ ఉంటుంది ఆ మొత్తం ఆ రోజుకి. ఆ తర్వాత ఏమవుతుంది, మనం మర్చిపోతాం. 2-3 రోజుల పైగా అందరం కలిసిపోతాం. ఫ్యామిలీ అన్నాక అంతే, ఏదేం పెద్ద మ్యాటర్ కాదు. కానీ నాకేమవుతుందంటే, లైక్ మెయిన్గా బ్లాగర్స్కి, అందరూ బ్లాగర్స్ రిలేట్ అవుతారు, అందులో అమ్మాయిలు. ఆ రోజు గడిచిపోయింది కదా, అంతా తెల్లారిపోయింది, మనం బయటకు వచ్చాం ఆ చిరాకు నుంచో, అందరం కలిసిపోయాం కూడా. మళ్ళీ ఒకసారి ఆ రోజు ఏదైతే జరిగిందో, ఏ రోజైతే బాగాలేదో మన మెమరీలో, అది మనం షూట్ చేస్తాం. బ్లాగ్ అన్నాక కొన్ని స్నిపెట్స్ అది చూసినప్పుడల్లా మళ్ళీ ట్రిగ్గర్ అవుద్ది అనమాట ట్రామా. ఆ రోజు జరిగినవి, ఆ రోజు అన్న మాటలు, విన్న మాటలు, ఆర్ఎల్స్ ఇలాంటివి ఎనీథింగ్. ఓన్లీ చుట్టాలు అంటలే, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జరిగింది, మాకు కూడా ఏదైనా న్యూ ఇయర్కో యానివర్సరీకో ఏమన్నా మనకి చిన్న గోడలు అవుతాయి. ఆ రోజు తీసినప్పుడు ఆ రోజు బాగా జరిగిందని నోటీస్ అవ్వద్దని చెప్పలేము. అసలు ముందు చూడడానికి నాకు చాలా ట్రామటైజింగ్గా ఉంటుంది అనమాట. మళ్ళీ ఆ ఫోటో చూసుకుంటా ఇలా అనిపిస్తుంది. సో ఇలాగ నాకు ఏంటంటే 2-3 సార్లు జరిగింది కొన్నాళ్ళ క్రితం. ఆ వ్లాగ్స్ అలా ఉండిపోయి తెలుసా, నాకు ఎప్పుడు ఎడిట్ కూడా చేయలేదు. ఇదివరకు చేసేదాన్ని, ఓపెన్ చేసేసి ఎడిట్ ఏదో ఒకటి సర్లే ఓపెన్గా చెప్పేదాన్ని. ఐ వాజ్ నాట్ సో వెల్ ఆన్ ద డే, నా మూడ్ అంత బాగాలేదు, బట్ నేను ఐ ఓవర్కమ్ అని చెప్తూ వాయిస్ ఓవర్లు చెప్పుకుని వెళ్ళిపోయేదాన్ని అనమాట కొన్నాళ్ళ క్రితం. ఈ మధ్య నాకు నచ్చింది ఏదైనా జరుగుతూ ఉంటే ఇమ్మీడియట్గా ఇంకా దాన్ని ఫోటోగా నేను కొన్ని డిలీట్ కూడా చేస్తున్నాను, రికార్డ్ చేసినవి కూడా. అమ్మో ఇది నేను మళ్ళీ తలుచుకొని నేను గో త్రూ అవ్వలేను. సో ఆ సెన్సిటివ్నెస్ వచ్చేసింది అనమాట. సో ఐ నీడ్ టు గెట్ ఓవర్ ఇట్. ఇంకా ఓన్లీ చాలా ఏమంటారు, ప్రొఫెషనల్గా ఏ రకమైన కనెక్షన్ లేని పనులు చేద్దామంటే ఏవో ఒకటి చిన్న చితక జరుగుతూ ఉంటాయి. సో చిన్నదానికి ట్రిగర్ అయిపోతున్నాను. ఇప్పుడు అలా అయిందనమాట కొన్నాళ్ళుగా.
సో నేను అంత సెన్సిటివ్ ఉండకూడదు, కొంచెం హార్డ్ ఎనఫ్ ఉండాలి, ఏదైనా తట్టుకోగలగాలి. లైక్ నా పాత వెర్షనే నాకు మంచిది, అంటే తట్టుకునే శక్తి ఉండాలి మనిషికి అనేది నాకు రియలైజ్ అయ్యాను. సో ఐ షుడ్ నాట్ స్పాయిల్ మై ప్లాట్ఫామ్ కదా దానికోసం అని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం లైక్ రిలేటబుల్గా ఉంటుంది చాలామందికి. మనం ఏదైనా జరిగినప్పుడు దాని నుంచి బయటికి రావడానికి ఒక్కోసారి చాలా టైం పడుతుంది. ఈవెన్ టైనియస్ట్ థింగ్, ఐఎమ్ నాట్ టెలింగ్ చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ విడిపోయేంత గొడవలో, లేకపోతే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టేసుకున్నంత గొడవలు అంటలే, చాలా చిన్నది కూడా ఒక్కొక్కసారి భరించలేకపోతాము. అలాంటి సెన్సిటివిటీ వచ్చినప్పుడు ఇట్స్ ఎ ఫేజ్ అనుకోవాలి అనేది నా ఫీలింగ్ అనమాట. సో ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ ఫేజ్, ఐ విల్ గెట్ ఓవర్ ఇట్, ఐ విల్ బీ నార్మల్. సో ఇప్పుడు అందుకు నేను బ్లాగ్స్ అలా తగ్గించాను. అండ్ కాంటెంట్ కూడా నాకు నేను చేసిన మళ్ళీ చేసిన ఫీలింగ్ వస్తే నేను చేయలేను, అంటే రిపిటేటివ్గా అనిపిస్తే నేను చేయలేను. సేమ్ మళ్ళీ చెప్తున్నానా, నా మాటలు నాకే విన్నట్టు అనిపించినా నేను చేయలేను, కొత్తగా ఏదైనా చెయ్యాలి. అలా చేయలేనప్పుడు చేయకూడదు, అదొకటి నేను ఇంకో రీజన్ పెట్టుకుంటా. అనదర్ థింగ్, మరీ వీడియో అంతా అయ్యాక ఇందులో ఏముందో చూడడానికి యూజ్లెస్ అని అనిపించుకోకూడదని, అంటే నా వర్త్ని ఇంత కూడా తగ్గించుకోకూడదు. ఈమె వీడియో చూసామంటే అయితే ఎంటర్టైన్ అవ్వాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి, లేదా మనలాగే ఉన్నదాన్ని రిలేట్ అవ్వాలి, లేదా ఏమన్నా పాయింట్ లైక్ కుకింగ్ అనుకోండి, ఈ రెసిపీ మనం చేద్దాం, మనం ఏదో మెమరీ రికలెక్షన్ లాగా ఏదైనా మంచి విషయాలు ఇలా ఏదో ఒకటి ఉండాలి కదా. ఏమీ లేకుండా లేచాను, పడుకున్న, జిమ్కి వెళ్ళా, వచ్చా, ఇదే సేమ్ చెప్పబుద్ధి అయ్యేది కదా. సో అది. అండ్ ఇంకొక పాయింట్, ఐఎమ్ రీబిల్డింగ్ మై సెల్ఫ్. నేను 2 years 3 years బ్యాక్ ఉన్నట్టు లేదు నా మైండ్ కానీ బాడీ కానీ. ఐఎమ్ బిల్డింగ్ మై బాడీ, ఐఎమ్ బిల్డింగ్ మై మైండ్, లైక్ ఇన్ కన్స్ట్రక్షన్ మోడ్లో ఉందన్నమాట. సో ట్రాన్సిషన్స్ జరుగుతున్నప్పుడు కొంచెం కామ్గా ఉండాలనిపిస్తుంది. ఐ డోంట్ వాంట్ టు పబ్లిష్ లైక్ ఎవ్రీ సింగిల్ డే థింగ్స్. అవి నేను చేయడానికి ఎందుకో ఆ ఇంట్రెస్ట్ పోయిందనమాట. అండ్ ఇంకొకటి, ఐఎమ్ గోయింగ్ టు టేక్ బిగ్ టర్న్స్ ఇన్ లైఫ్. అదేంటనేది నెక్స్ట్ చెప్తాను. ఇంకా లైక్ రిలీజ్లు కూడా అవ్వలేదన్నమాట. అది ఏంటి అనేది, అంటే రిలీజ్ అంటే ఇంటర్నల్గా మాకు కూడా ఇంటి పబ్లిష్ ఎనీథింగ్. సో దానికి ఒక టైం వచ్చాక తప్పకుండా మీకు అనౌన్స్ చేస్తాను. ఆ పెద్ద డెసిషన్స్ ఏంటి, డెసిషన్స్ ఒకటి కూడా కాదు, 2-3 ఉన్నాయి. సో అవి సూన్ నేను చెప్తాను. దానికోసం కూడా ఏంటంటే ఒక జంక్ ఉంటుంది కదా, మనం అందులోకి వెళ్దామా వద్దా అని ఆ జంపింగ్ అటు ఇటు జగిల్ అవుతూ అవసరమా లేదా అని డెసిషన్ తీసుకోవడానికి ఇలా చాలా రకాల ఆలోచనలు కూడా నడుస్తున్నాయి. వీటిలన్నిటి వల్ల కూర్చొని కుదురుగా పిల్లల్ని చూడు తల తిప్పకుండా చదువుకొని అంటాం, ఆ టైప్లో తల తిప్పకుండా కూర్చొని ఎడిట్ చేయలేకపోతున్నాను అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్ అంతే. అదర్ దాన్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ ఆల్వేస్. మీ కన్వర్జేషన్ అది కూడా ఎలా ఉంటుందంటే ఇట్స్ ఆల్వేస్ లైక్ ఫ్యామిలీ. మన వాళ్ళు ఎవరో మన కోసం మాట్లాడుతున్నారు. నా కామెంట్స్ చూస్తే ఎక్కడ స్ట్రేంజర్స్ కమెంట్ చేసినట్టు ఉండదు. ఇట్ ఈస్ సో లవబుల్. చాలా యాక్సెప్ట్ చేయడము, రెస్పాండ్ అయ్యే విధానం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ కామెంట్స్ చూసినప్పుడు పోయి త్వరగా ఏవోటి చెయ్యాలి, కొంచెం సంథింగ్ ఏంటి టు పుటప్ థింక్ చేసి పెట్టాలి అని చెప్పి 2-3 వ్లాగ్స్ ఉన్నాయి. నేను ఈ మధ్య ఎక్కువ బయటకు కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఏవో ఒక ఈవెంట్స్ అవుతున్నాయి, లైక్ ఫుడ్ ప్లేసెస్ అవ్వనివ్వండి, పిల్లలకు సంబంధించినవి. సో ఇదివరకు అలా ఎక్కడికి వెళ్ళినా సరే చిన్న చిన్న స్నిపెట్స్ తీసుకుని వ్లాగ్లో చేసేదాన్ని. సో ఐ వాంట్ టు రీస్టార్ట్ ఇట్ సో దట్ అట్లీస్ట్ మరీ అంత యూజర్స్లో కాదులేరా అని బాబు, నాకు నేను మరీ ఎక్కువ బాగా పెట్టించుకొని చాలా బాగా చేస్తేనే అనుకోకర్లేదు కదా. ఓకే, యూస్ఫుల్, పర్లేదు, ఈ ప్లే ఏరియా ఇక్కడ ఉందని తెలుస్తుంది, ఇది ఇలా ఉంది, ప్రోస్ అండ్ కాన్స్ చెప్పడం కూడా ఇట్స్ ఓకే, ఇట్స్ యూస్ఫుల్ అని నాకు నేను చెప్పుకుంటున్నా. ఈ మధ్యన ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ పెడుతున్నాను, యాక్టివ్గా ఉన్నాను. షార్ట్స్ కూడా ఆన్ అండ్ ఆఫ్గా పెడుతున్నాను. బట్ లాంగ్ వీడియోస్ ఐ వాంట్ టు గెట్ బ్యాక్. ఐ విల్ పుట్ అప్. I don't want to force myself, but whenever I put a video, I'll definitely make sure మీకు మంచిగా చాలా చూడబుల్గా మీ పెద్ద టీవీలో పెట్టుకున్న మీకు కూర్చొని ఓకే వర్త్ వాచింగ్ అనిపించేలాగా ఆ 10 నిమిషాలు పావుగంట హ్యాపీగా వాచ్ చేసే వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నా. సో ఈ వీడియో కింద నేను అడగాల్సిన సజెషన్స్ ఏంటంటే, మీకు ఫస్ట్ చాలామంది నోటిఫికేషన్ రాదు, ఎందుకంటే నేను ఇన్యాక్టివ్ అయిపోయాను కాబట్టి. మొన్న వ్లాగ్ కూడా అటు 50,000 మెంబర్స్ చూసారు. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అంత ఇన్యాక్టివ్ అయ్యాక కూడా అంతమందికి రీచ్ అయిందంటే. సో స్ట్రైట్గా మీరు ఎలాంటి వీడియో చూద్దాం అనుకుంటారు? లైక్ మామ్స్ అంటే ఆబ్వియస్గా ఫుడ్ బ్లాగ్స్, కొంచెం డే ఇన్ మై లైఫ్, లంచ్ బాక్స్ రెసిపీస్ ఇలాంటివి అంటారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఏది నచ్చుతుంది చూడడానికి కింద కామెంట్ చేయండి. సో దట్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. నేను కూడా
నాకు కొంచెం అంటే అలా పుష్ ఉంటుంది, ఒక ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చేయడానికి అని చెప్పి. దీంతోపాటు నార్మల్ వీకెండ్ బ్లాగ్స్ని ఎక్కడికైనా బయటికి వెళ్ళినా వచ్చిన అవి కూడా పెడతాను. అండ్ యాజ్ అ నెక్స్ట్ పెద్ద పెద్ద లైఫ్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా యూ డెఫినెట్లీ వాచ్ అండ్ మీకు తప్పకుండా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి అవన్నీ. సో ప్లీజ్ స్టే ట్యూన్. అండ్ ఒకవేళ మీకు నోటిఫికేషన్ రావట్లేదు అనిపిస్తే కనుక అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెష్గా. సో అప్పుడు కొంచెం మీకు పైన వస్తుంది అనమాట. అంటే మనం చాలా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేస్తాం కదా, సో మనం ఎక్కువ యాక్టివ్గా లేని ఛానల్స్ అలా డెడ్ ఛానల్స్లో వెళ్ళిపోతాయి అనమాట. సో జస్ట్ నిజంగా అంటే చాలా ఇష్టం, చాలా లవ్ ఉందంటే ఆ పని చేయండి, సో దట్ విల్ గెట్ నోటిఫైడ్. వెంటనే మీకు మీ ముందు పై నోటిఫికేషన్స్లో ఫోన్లో కనిపిస్తుంది. యూ కెన్ వాచ్ వెన్ ఎవర్ యూ ఆర్ ఫ్రీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ చిన్న వీడియో నేను కట్ ఎడిట్ కూడా లేదు, డైరెక్ట్గా పెట్టేద్దాం అని చెప్పి రికార్డ్ చేస్తున్నాను ఈవినింగ్. అండ్ నేను ఇటు గో అవుట్ 6 కల్లా బయటకు వెళ్ళాలి, 5:30 అయిపోయింది. ఆదిత్య ఈజ్ గుడ్, అర్జున్ ఈజ్ గుడ్. పెద్దోళ్ళు అయిపోతున్నారు. చాలామంది అర్జున్ ఎలా ఉన్నాడు, ఆదిత్య పెద్దోడు అయిపోతున్నాడు అంటారనమాట. సో బాగా చదువుకుంటున్నారు, టైం క్లాస్తున్నారు, వాళ్ళ రొటీన్ చాలా చాలా బాగుంది. రొటీన్ బ్లాగ్స్ అలా మార్నింగ్ బ్లాగ్స్, ఈవినింగ్ బ్లాగ్స్ అలా కూడా తప్పకుండా నేను కాంటెంట్ ఈ ఏజ్కి ఎలా అవుతున్నారో చూసి పెడతా. బికాస్ ఆదిత్య ఇప్పుడు 4.5 years కదా, అర్జున్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేను ఛానల్ మొదలెట్టా. నాకు నా యూట్యూబ్ ఛానల్ని రీరీడ్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ అప్పుడున్న ఆడియన్స్ కన్నా ఇప్పుడు చాలామంది మనం అప్పుడున్న వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి ఐ డెఫినెట్లీ రీషేర్ ఫ్యూ థింగ్స్. ఇంకా ఐ వాంట్ టు లుక్ ఎట్ మై సెల్ఫ్, నేను అప్పుడు ఎలా ఉన్నానో అలానే కొంచెం మీకు నచ్చేలా బ్యూటిఫుల్గా ఐ డెఫినెట్లీ పుట్ సమ్ కాంటెంట్. అండ్ ఫర్వర్ థ్యాంక్ఫుల్ నాట్ ఫర్ ద నెంబర్స్ బట్ ఫర్ ద లవ్. అంటే ఇప్పుడు 5 లక్షల మంది ఉన్నారు, 1 million, ఐ డోంట్ నో ఎమోషన్. నాట్ ఫర్ ద నెంబర్స్ బట్ డెఫినెట్లీ ఫర్ ద లవ్. ఎందుకంటే నెలాఖరు జీతం వస్తుంది, లేకపోతే హైక్ వస్తుంది, ఇవన్నీ అందరికీ మోటివేషన్. బట్ ఈ ప్లాట్ఫామ్లో స్పెషల్ ఏంటంటే మాకు నెలాఖరికి యూట్యూబ్ డబ్బులు వేస్తాడు, ఏదైనా బ్రాండ్స్ అయితే డబ్బులు వస్తాయి. మనీ ఈజ్ ఆల్వేస్ నీడ్, బట్ ఎప్రిసియేషన్ ఇట్స్ లైక్ పెద్ద పెద్ద బోనస్ అనమాట. ఎంత పెద్ద బోనస్ అంటే మనల్ని ఒకళ్ళు ఇష్టపడడం, మనల్ని ఒకళ్ళు అంటే మనస్ఫూర్తిగా మీ మొహాలు కూడా తెలియదు, బట్ యూ డూ లైక్ వెల్ విషర్స్ లాగా మా కోసం మంచి కోరుకుంటారు. దిస్ లైక్ పెద్ద బోనస్ ఈ ప్లాట్ఫామ్, ఇలాంటి ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్స్లో ఉన్నది. సో ఐఎమ్ ఫర్వర్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. సో యా, సీ యూ సూన్ విత్ గుడ్ వీడియోస్.